హాయ్ అండి. అయితే పచ్చిమెత్తళ్ళు వీటిని 1 కేజీ తీసుకొచ్చారండి. కేజీ 400 అంట. మేమైతే అర కేజీ తీసుకున్నాం. వీటిని శుభ్రం చేసుకోవాలండి. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు మాకు. ఇందులో కళ్ళుప్పు వేసుకొని మట్టి కుండ ఉంటే కనుక బాగా వెళ్ళేలా రాసుకోవాలండి. అప్పుడు చూసారా, ఈ పులుసు అనేది ఇలా వచ్చేస్తుంది. ఇంకోనండి, ఫైనల్గా అయితే శుభ్రం చేసుకున్న చేపలు ఇలా ఉన్నాయి. పక్కన పెట్టేసుకున్నాను. నేను స్టవ్ వెలిగించుకొని మట్టి గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మనకి, చేపల కూర కదా. ఇదిగోనండి, 4 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, ఎల్లుల్లిపాయలు వేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని అయితే నూనెలో వేసేసుకుందాం. ఇప్పుడు నూనె అయితే వేడెక్కిపోయింది. చూసారా, ఇలాగైతే కుతకుతలు ఆడుతుంది కదండి ఉల్లిపాయ గుజ్జు. ఇది మట్టి దాకలో వండుతున్నాను కదండి నేను. మట్టి దాకా తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. నాకైతే తెలీదు, ఏదో మోసం చేసాడండి. అడుగు అనేది బాగా పలచకుందనమాట, మాడిపోతుంది నాకు వండుతుంటే. ఇగో పచ్చిమిరపకాయలు అయితే ఒక 7-8 కాయలు ఇలా నాటు పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను చూపించాను కదా ఇలా గుత్తులాగా, అవైతే వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇదిగోనండి, చూడండి ఉల్లిపాయలు అయితే ఏగుతున్నాయి, నూనె అయితే బయటకు వచ్చేస్తుంది కదా. ఈ టైంలో మనం ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. నేనైతే కళ్ళుప్పు వాడుతున్నానండి, అంటే రా సాల్ట్. కళ్ళుప్పు అయితే వేసానండి నేను. ఇంకో ఒక 1/2 చెంచా పసుపు అయితే వేస్తున్నాను. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే 4 చెంచాలు వేసానండి. ఇప్పుడు దాన్ని బాగా తిప్పేసుకోవాలి. మనం గరిటి ఇప్పుడే తిప్పడమేనండి, చేపలు వేసాకైతే తిప్పకూడదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. మా అమ్మ అయితే చేపల కూరలో కరివేపాకు వేయొద్దు అనేదండి. మా అమ్మకి ఇష్టం ఉండదు అస్సలు, చిరాకు. ఇప్పుడైతే మనం చేపలను అయితే వేసేసుకుందామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల్ని. ఇంకోనండి, అస్సలు చేపలు నేసాకైతే మనం గరిటె పెట్టకూడదు. ఇక గరిటె తీసి పక్కన పెట్టేసుకోవడము. కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకోనండి, నీళ్ళు అయితే వేసేసుకున్నాను నేను. మనం కానీ ఇలా గరిటెట్టి ఇలా తిప్పామనుకోండి, ఇంకా చేపల కూర అవడం, చేపల హలీం అయిపోద్ది మొత్తానికి. మనం గరిటె మాత్రం అస్సలు పెట్టకూడదు. నేను తిప్పేది చూపించలేకపోయానండి మీకు, ఎందుకంటే ఒక చేత్తో తిప్పలేం కదా, ఫోన్తో తీయాలి కదా వీడియో. మీరైతే గరిటెట్టకుండా తిప్పుకోండి. చూడండి, మన చేపల కూర అయితే ఎలా కుతుకుతా ఉడుకుతుందో, అలా నూనె బయటకు రావాలి. కూర అయితే చూడండి బాగా వచ్చిందండి. గుబుగుబులాడితే నూనె అలా తేలింది చూసారా. నేనైతే పొయ్యి ఆపేసినా కానీ అలా ఉడుకుతుంది మట్టిది మొలన. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి.
ఇది కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి, బాయ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది.